నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ ఛార్జీలు తగ్గాలన్న సీఎం చంద్రబాబు. బడులు తెరిచే నాటికి డిఎస్సి పూర్తవ్వాలని ఆదేశం. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమన్న వైసీపీ అధినేత. తెలంగాణలో పీఈ సెట్, ఎట్ సెట్ షెడ్యూల్ విడుదల. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ జారీ. హయత్ నగర్లో తీవ్ర విషాదం. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి. డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఎందుకు ఉరివేసుకుంది అనే విషయం పూర్తిగా తెలియరాలేదు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్ వివరాలు సేకరిస్తున్నారు. ఆరాధ్య మృతదేహాన్ని పక్కనే ఉన్న షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి వెనుక కారణాలు ఏమిటో తెలియరాలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఎందుకు ఉరివేసుకుందనే విషయం పూర్తిగా తెలియరాలేదు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్ వివరాలు సేకరిస్తున్నారు. ఆరాధ్య మృతదేహాన్ని పక్కనే ఉన్న షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి వెనుక కారణాలేమిటో తెలియరాలేదు. చెప్పడానికి అయితే రాదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇక్కడ తీసుకుపోయి ఆ స్టూడెంట్స్ని కూడా అడిగిన వాళ్ళు దగ్గర ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు కూడా మాట్లాడుతారు. అమ్మాయిలు మనతో పాటు ముగ్గురు వచ్చి కదా మన స్టూడెంట్స్ కూడా మాట్లాడి వీళ్ళు మాట్లాడిండు. అన్నము అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ స్టడీ అవర్స్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతారు కదా స్నానం చేయడానికి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు. ఆ టైంలో ఆ అమ్మాయి పక్కన ఒక చీర ఉంటే ఆ చీర తీసుకుని ఆ స్కూల్లో పోయింది క్లాస్లో. ఈ అమ్మాయి 10th క్లాస్ 7th క్లాస్ రూమ్లోకి పోయింది. అక్కడ ఊరేసుకుంది హ్యాంగింగ్. రీజన్ అనేది ఇంకా ప్రస్తుతం అయితే తెలియదు. చూద్దాం ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మేము చెప్తాం. పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఉరేసుకుంటే కండ్లు పిల్లవాడతాయి, నాలుక బయటకు వెళ్తుంది, కాట్లు వాడతాయి. అవన్నీ ఏవి లేవు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరుగుతుంది. జరిగినాక మనం జరుగుతుందా జరగాల్సిన ఉరేసుకున్న వాళ్ళకు ఎట్లా జరుగుతుంది అనేది నీ స్లో చెప్తున్నాను. ఏవి లేవు. నాలుక బయటకు వెళ్తాయి ఉరేసుకుంటే, కండ్లు ఇట్లా తెల్లగా వాడతాయి. అవన్నీ ఏవి లేవు. అంతే. అది మేము మాకు ఇన్ఫర్మేషన్ కనుక 8 గంటలకు 8:30కి ఇచ్చారు. మేడం ఎట్లయిందంటే పక్కపడి రైట్. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో బాలిక ఉరివేసుకుంది. ఆ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చెన్నయ్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి. విజయ్, కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఉరి వేసుకున్న ఘటన అయితే హాస్టల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జనరల్ బాలికల గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే విద్యార్థిని సాయంత్రం స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత 7వ తరగతిలో అక్కడికి వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కనపడుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎస్ఐ లెనిన్ వెంబడే సంఘటన స్థలానికి చేరుకొని మళ్ళీ వివరాలు అయితే ఈ రోజు ఉదయం నుండి అయితే సేకరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క హాస్టల్లో ఆత్మహత్య ఘటన అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా ఆ యొక్క హాస్టల్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి వల్లనే ఈ యొక్క ఘటన జరిగి ఉండవచ్చు. ప్రిన్సిపల్ ఒత్తిడి పైన
ఏదైతే ఆరాధ్య అనే బాలిక మనస్తాపానికి గురై ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడిందని వాళ్ళు ఒకవైపు అంటున్నప్పటికీ కూడా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కుటుంబ సభ్యుల యొక్క కారణాలే గత కొన్ని రోజుల క్రితము విలేజ్కి పోయి వచ్చింది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలే ఈ యొక్క ఆత్మహత్యకు కారణమవుతున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు. తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు అనపర్తి పర్యటనలో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో కొంత సమయం ముచ్చటించారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ట్రాఫిక్ రూల్స్ గురించి, సెల్ ఫోన్ల వాడకం వల్ల వచ్చే నష్టాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, అనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. మనకు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతం చుట్టూ అనపర్తి కానీ మరికొన్ని ప్రాంతాల్లో బేసిక్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కొరవడింది. వాటిని సరస్వతి నిలయాలైనటువంటి కొన్ని విద్యాలయాలు, ఒకటి చైతన్య స్కూలు, అలాగే అంబేద్కర్ సెంటనరీ జూనియర్ కాలేజు నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శన రూపంలోనే నేను ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడడం, అలాగే వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది. మనము చాలా యాక్సిడెంట్స్ నివారించలేకపోతున్నాము. దానికి కారణం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవడము. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఏదో భద్రతా వారోత్సవాలు ఆ టైంలోనే మనం చేయాలి, మిగతా సంవత్సరం పొడుగునా చేయకూడదని రూల్ లేదు. అన్నిసార్లు మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రాఫిక్ నిబంధనలు పాటించమని, అలాగే ఆ కండిషన్స్ ఎలా పాటించాలి వారికి బోధిస్తే ఆ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల ద్వారా వారి ఇరుగు పొరుగు పౌరుల ద్వారా వీధిలోని, అలాగే నగరంలోని, గ్రామాల్లోని అందరు ప్రజలకి ఈ ట్రాఫిక్ సెన్స్ అంటే రోడ్డుకి ఎడం వైపే నడవాలి, వెహికల్ని డ్రైవ్ చేయాలి. ఒకవేళ ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చేయకూడదు, రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించి మాత్రమే ఈ వెహికల్ని మనం నడుపుతూ ఉండాలని, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అది పెట్టుకొని నడపాలని, ఇవన్నీ నిబంధనలు. అవి రూల్స్ కేవలం బుక్స్లో మాత్రమే ఉండి వాటిని చదువుకొని మర్చిపోతుంటారు. మా అడిషనల్ సుబ్బరాజు సారు విజిటింగ్లో భాగంగా అనపర్తి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సార్కి స్కూల్లో పిల్లలకి ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా గైడ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మీద ఈరోజు కొత్తూరు రెసిడెన్షియల్ స్కూలు కాలేజీలోను మరియు శ్రీ చైతన్య స్కూళ్ళు కూడా విజిట్ చేసి సార్ అందరికీ కూడా స్టూడెంట్లను ఉద్దేశించి ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే ట్రాఫిక్స్ రూల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎంతమంది అవయవాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అవగాహన, అలాగే సైన్ బోర్డుల గురించి అన్నిటి గురించి అవగాహన కల్పించడంతో పాటు ఈ రోజుల్లో పిల్లలు చాలామంది బాధ్యతగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ఈ సెల్ ఫోన్లు వాడడం వల్ల వచ్చే సమస్యలు, అలాగే గురువులు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పే విని సంస్కారవంతంగా ఉండాలి, మంచిగా చదువుకుంటేనే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచే డిసిప్లిన్తో, సంస్కారంతో ఎదగాలి, అప్పుడే చదువుకు సార్థకత ఉంటుందనే విషయాల గురించి చక్కగా బోధించి పిల్లలకి మోటివేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మనకు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతం చుట్టూ అనపర్తి కానీ మరికొన్ని ప్రాంతాల్లో బేసిక్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కొరవడింది. వాటిని సరస్వతి నిలయాలైనటువంటి కొన్ని విద్యాలయాలు, ఒకటి చైతన్య స్కూలు, అలాగే అంబేద్కర్ సెంటనరీ జూనియర్ కాలేజు నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శన రూపంలోనే నేను ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి
మాట్లాడడం అలాగే వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు గారికి చెన్నై అపోలో హాస్పిటల్లో నిర్వహిస్తున్న శస్త్రచికిత్స విజయవంతం కావాలని మాగుంట లేఅవుట్ నందిగుల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు రఘురామ్ ముదిరాజ్, మాజీ టెలికాం నెంబరు ప్రమిదల సీనయ్య, మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, బీసీ నాయకులు పుష్పరాజ్ మరియు మాగుంట సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు ఒంగోలు జిల్లాల ప్రజా సంక్షేమానికి బీద బడుగు బలహీన వర్గాలకు అనేక విధాల ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహించి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నుడైన మా నాయకుడు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని, ఆ మహనీయునికి నిండు నూరేళ్లు జీవితం భగవంతుడు ప్రసాదించి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు అందజేసి అన్ని రకాల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి అన్నగారైన మాగుంట సుబ్బరామరెడ్డి గారు కానీ, వదిన మాగుంట పార్వతమ్మ గారు కానీ ఈ రెండు జిల్లాల యొక్క సంక్షేమానికి ఎన్నో రకాల వాళ్ళ ఉన్న ఆస్తులను కూడా, ఇక సంపాదించిన ఆస్తులను కూడా ప్రజా జీవితాలకు ఖర్చు పెట్టి ప్రజా చైతన్యం కొరకు వారు నిరంతరం కష్టపడి పని చేసిన ఆ మహానుభావులకు తప్పకుండా భగవంతుడు అన్ని రకాల ఆదుకుంటాడని ఆశిస్తూ ఆ మహానుభావుడికి ఈరోజే మద్రాసు అపోలో హాస్పిటల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పేద ప్రజల ఆశాజ్యోతి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నేడు చెన్నైలో అపోలో హాస్పిటల్లో గుండె సంబంధించిన ఆపరేషన్ చేస్తున్న సందర్భంగా ఆయనకి ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ గారు, మా మిత్రులందరూ కలిసి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పేద ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు ఈరోజు కలెక్టరేట్లో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర్లు, కెఎస్ లక్ష్మణరావు, బుర్రా గోపీమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో వారి వేపించేందుకు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాల, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పీడీఎఫ్ అభ్యర్థిని బలపరుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వంపై పోరాడే తత్వం ఉన్న పీడీఎఫ్ అభ్యర్థిని ప్రతి ఒక్కరూ బలపరిచి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మా పైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం 7 నెలలు పూర్తయినప్పటికీ తను ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చకుండా కార్యక్రమం చేస్తా ఉంది. కాబట్టి మాకు ఆదరణ ఇస్తా ఉన్నారు. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఏదైతే దిడ్ల రాఘవునికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడీఎఫ్ తరపున పిలిపిస్తా ఉన్నాం. 27వ తేదీన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక సంఘాలు బలపరిచిన, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా డివి రాఘవులు
పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి గెలుపొందినటువంటి వారు పీడిఎఫ్ గా ఏర్పడి గత 18 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు 14 మంది గోపిమూర్తితో సహా 14 మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందాం. గత 18 ఏళ్లుగా కూడా మేమంతా కూడా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో శక్తి వంచన లేకుండా ప్రాతినిధ్యం చేశాం. ఏ ప్రభుత్వం ఉన్నా నిర్మాణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పంట వీధి పొలాలలో పాడుబడిన స్కూల్ ఆవరణలో గంజాయి తాగుతున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద 13 ప్యాకెట్ల గంజాయి, 5 సెల్ ఫోన్లు, గంజాయితో తయారు చేసిన సిగరెట్లను స్వాధీనపరుచుకున్నారు. గంజాయి అక్రమ రవాణా ముఠాను గుట్టురట్టు చేశారు. ఈ గంజాయి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి లేని ఆత్మకూరును చూడాలన్న ప్రజల కలను నెరవేరుస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మాదక గంజాయి నిర్మూలించే భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మాసి గంగాధరరావు మరియు వారి ఎస్ఐస్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం కింద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు 5 మందిని గంజాయి తాగుతున్న 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడమైంది. వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బాని, తరుణ్, మౌలాలి, మాలకొండయ్య. వీళ్ళ 5 మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏరే ఒక బాదుల్లా, చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు, అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక 800 గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 5 మంది తాగేటువంటి వారి దగ్గర వాళ్ళ ప్యాకెట్లు 13 ప్యాకెట్లు, అగ్గిపెట్టె, 5 సెల్ ఫోన్లు నుంచి సీజ్ చేయడమైంది. మనం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపుతాము. ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఈ గంజాయి విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా. ప్రెస్ కానీ, తల్లిదండ్రులు కానీ, కాలేజెస్లో యాజమాన్యం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలని అందరూ కృషి చేయాలని చెప్పి ఇప్పుడు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో మా గంగాధరరావు, వాళ్ళ ఎస్ఐ జిలాని, సాయి, మా శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది రైట్. టీవీ ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.